పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 25వ వచనము నుండి. వారు అటులనే చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సంగమా, మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలలో సతమతం అవుతూ ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయము చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరు మన బాధను, మన యొక్క ఇబ్బందిని పసిగట్టి మనకు చేతిని అందించి మనకు తోడ్పడుతారా అని మనమందరము కూడా తాపత్రయపడుతూ ముందుకు నడుస్తూ ఉంటాం. కానీ ఈరోజున వాక్కులో మనం ధ్యానించుకుందాం. దేవుడు కష్టములలో చేయి విడువడు. మనము మనుషుల మీద ఆధారపడినప్పుడు కాదు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, మన కష్టమును దేవునికి సమర్పించినప్పుడు, మన ఇబ్బందులను దేవుని దగ్గర వదిలిపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఆయన వ్యక్తులను మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. కానీ చాలా సందర్భాలలో ఈ గొప్ప రహస్యాన్ని మనము గుర్తెరగక మనకు ఇబ్బంది, ఒక సమస్య ఎదురవుతూ ఉన్నప్పుడు ఎవరు మన కోసము మాట్లాడుతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఏ పెద్ద మనిషి మనకు న్యాయం చేస్తాడా అని చూస్తూ ఉంటాం. ఎవరు మనకు చేతిని అందించి ఆర్థిక సాయం చేస్తారా అని చూస్తూ ఉంటాం. ఎవరు మన అక్కర్లను తీరుస్తారా అని గమనిస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముందుగా దేవుని ప్రియబిడ్డలారా, మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్త ప్రకారముగా నా జీవితాన్ని ముందుకు నడిపించు అని కోరుకోవాలి. అందులోనూ ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ భారము, ఈ యొక్క అవమానము, ఈ ఇబ్బంది, ఈ సమస్య నుండి నాకు పరిష్కారాన్ని దయచేయని మనము మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు తప్పక మనకు తగినటువంటి సహాయము, తగినటువంటి సమాధానము, తగినటువంటి న్యాయము అందించడానికి దేవుడే మన ముందుకు పంపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనలను విడనాడడు అనేది ఈరోజున నేర్చుకోబోతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఎంతమందికి కష్టం వచ్చింది అని పరిశీలన చేస్తే బైబిల్లో చాలామంది కష్టములలో మ్రగ్గిపోయారు, ఇబ్బందుల్లో నలిగిపోయారు. కానీ వారు ప్రజలను
లేదా పెద్దవారిని, లేదా పలుకుబడి ఉన్నవారిని, లేదా ధనవంతుల్ని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించారంట? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుడే వారికి మార్గచూపరులను పంపించారు. మొట్టమొదటిగా మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూస్తే, ఏలియా ప్రాణము కాపాడుకొనుటకు అరణ్యమునకు పారిపోయెను. ఎందుకంట? అప్పటికే యెజబెలు యొక్క బాలు దేవతలను పూజించు పూజారులందరినీ కూడా ఆయన కల్వరి కొండ మీద లేదా కార్మెల్ కొండ మీద ఆయన చంపించాడు. ఆ కార్మెల్ కొండ మీద ఆ యెజబెలు బాలు దేవతల యొక్క సైన్యమును లేదా గురువులను అందరినీ చంపించిన తర్వాత, ఇదిగో నా దేవుడు ఉన్న దేవుడు అని సాక్ష్యంగా ఇస్తూ ఉంటున్నప్పుడు యెజబెలు ఇంటి దగ్గర నుంచి ఒక వర్తమానం పంపిస్తుంది. ఆ వర్తమానాన్ని చూసి ఏలియా భయపడుతున్నాడు. ఏమి, రేపు ఈ పాటికి నీ ప్రాణములను నేను తీసుకుంటాను అని ఒక జవాబును పంపిస్తుంది, ఒక హెచ్చరికను పంపిస్తుంది యెజబెలు. ఏలియా భయపడి పారిపోతాడు. ఎంతో కష్టం, ఎక్కడెక్కడికో పోతాడు, అరణ్యానికి పోతాడు. అరణ్యంలో ఎక్కడో గూడులో దాక్కుంటాడు, గుహలో దాక్కుంటాడు. అయ్యా, ఇక నేను ప్రయాణం చేయలేను, కానీ నా ప్రాణానిగా తీసుకో. ఏలియా వచ్చిందే దేవునికి సాక్ష్యంగా ఉండటానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించటానికి. దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించి ఆయన ఒక క్షణము ఏం చేశాడంట? ఒక స్త్రీ యొక్క మాటలకు భయపడి పారిపోతూ ఉన్నాడు. ఎంతో కష్టం, ఎంతో ప్రయాణం, అలసిపోయాడు, దాక్కున్నాడు. ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. నన్ను చంపేయి ప్రభువా, నన్ను తీసుకొని పో ప్రభువా అని కష్టంలో ఉన్నప్పుడు ఏలియా దేవునికి మొరపెట్టాడు. నా ప్రాణమును ఇక నీవు తీసుకో, నేను ఆనందిస్తాను అంటున్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఏం చేశాడంట? దూత ద్వారా ఆయనకు భోజనాన్ని అందించాడు, కాకి ద్వారా రొట్టెను అందించాడు, నీటిని అందించాడు. దేవదూత సహాయము ఏలియాకు తోడ్పడింది. ఆ భోజనాన్ని స్వీకరించి ఆయన 40 రోజుల పాటు ఆయన ఏం చేశాడంట? పర్వతం మీదకి ప్రయాణం చేశాడు. దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేశాడు? ప్రయాణమయ్యాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే 1వ రాజుల గ్రంథము 19:4లో ఈ అలిసిపోయినటువంటి వాడు, నా ప్రాణములను తీసుకొనుము అని మొరపెట్టుకుంటున్నటువంటి వాడు, ఆ కష్టంలో ఉన్నటువంటి వాడు ఏలియా ఏం చేస్తున్నాడు? ఈ విధంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి ఆ కష్ట సమయములలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనకు భోజనాన్ని అందిస్తూ ఉన్నాడు. దూత నంపి కాకి ద్వారా ఆయనకు రొట్టెను, అదే విధముగా నీటిని అందిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజున నీవు కూడా ఎవరిని చూసి భయపడుతున్నా? దేన్ని చూసి భయపడుతున్నా? ఈ యొక్క కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే నేను ఎదుర్కోలేనని పిరికితనముతో, అయ్యా ఇక నేను నా జీవితాన్ని చాలిస్తాను అని చెప్పేసి నువ్వు ఆలోచనలు చేస్తూ ఉన్నావా? ఈ కష్టాన్ని నేను ఎదుర్కోలేకపోతాను, ఇక నేను ఈ లోకంలో ఉండేటటువంటి వాడను కాను, ఇక నన్ను స్వీకరించు అని నీ మనసులో మదన పడుతున్నావా? ఈ సమస్య నుంచి నువ్వు విడుదల కాలేకపోతూ ఉన్నాను, ఇక నాకు చావే శరణ్యము అని బాధపడుతున్నావా? నీ కష్టంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కష్టంలో దేవుడు నిన్ను తప్పక ఆదుకుంటాడు. ప్రియ బిడ్డలారా, మనం దానియేలు గ్రంథాన్ని కనుక చూసినట్లయితే సుసన్న చాలా చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ప్రేమ కలిగినటువంటి జీవితం, విశ్వాసం కలిగినటువంటి జీవితం, దైవ భయంలో ఉన్నటువంటి జీవితం, చాలా సుందరమైనటువంటి స్త్రీ. బైబిల్ సెలవిస్తుంది సుసన్న అందమైనటువంటిది అని వాక్కు సెలవిస్తుంది. చెలికత్తెలతో ఆమె స్నానం చేయటానికి ఆమె తోటలోనికి వచ్చినప్పుడు 2 న్యాయమూర్తులు ఆమె మీద కన్ను వేస్తారు, ఇబ్బందుల్లో పెడతారు, చిక్కుల్లో పడేస్తారు. కానీ పాపం చేయటానికి సుసన్న ఒప్పుకోదు. న్యాయస్థానం దగ్గరికి పోతుంది. ఇటు తల్లిదండ్రులు, అటు భర్త, అటు అనేక మంది ప్రజలు సుసన్న మంచి జీవితాన్ని మెచ్చుకున్నటువంటి వారు కంటతడి పెడుతూ ఉంటారు.
ఇంకొంతమంది ఇలాంటి జీవితమా, బయటికి బాగుంటుంది, లోపల ఇలాంటి పాప జీవితమా అని కొంతమంది నిందిస్తూ ఉన్నారు. అక్కడ తప్పుడు సాక్ష్యము ముందుకు పోతూ ఉంది, తప్పుడు తీర్పు జరుగుతూ ఉంది. సుసన్న చేతులు పైకి లేపి ఆ సభ మధ్యలో, అయ్యా, అంతయు నీకు తెలుసు, నాకు న్యాయాన్ని ప్రసాదించవా? ఇక నేను ఒక మచ్చను, ఒక అవమానాన్ని నా మీద వేసుకొని, ఒక నిందను నా మీద వేసుకొని నేను మరణించాల్సిందేనా అని దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ తీర్పు విధించి ఎటోలటు వెళ్ళటానికి ఆలోచనలు చేస్తూ ఉండగా దానియేలు ఎంటర్ అవుతూ ఉన్నాడు. దానియేలు ఆ నిండు సభలోనికి ప్రవేశించి, మీరిచ్చినటువంటి న్యాయ తీర్పు నాకు సబబుగా లేదు, మళ్ళీ తీర్పును కొనసాగించండి, మళ్ళీ సభను ఆరంభించండి అని దానియేలు ఏం చేస్తున్నాడంట, సభను మళ్ళీ ప్రారంభింపజేశాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనసారా దేవుణ్ణి ప్రార్థించుకుంటే మన కష్ట సమయంలో దేవుడు తన బిడ్డలను పంపిస్తాడు. సుసన్న మొరపెట్టుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు దానియేలు రూపంలో విచ్చేసి అక్కడ ఆమెను కష్టము నుంచి, ఆమె ఇబ్బందుల నుండి, ఆమె దుఃఖము నుండి ఆమెను బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. జీవితాంతం జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు కనిపించడు, ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా నీ ఎదుటికి రాడు. ఎలా వస్తాడంట, తన బిడ్డల ద్వారా నీ దగ్గరికి వస్తాడు, తన వాక్కు ద్వారా నీ దగ్గరికి వస్తాడు, మంచి క్రియలు చేసేవారి రూపంలో నీ దగ్గరికి వస్తారు, సహాయాన్ని అందించేవారి రూపంలో నీ దగ్గరికి వస్తారు, న్యాయం మాట్లాడేవారి రూపంలో నీ దగ్గరికి వస్తాడు, ధైర్యంగా నీతి మీద, న్యాయం మీద నిలబడేవారి రూపంలో దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎంతమంది అబద్ధ సాక్ష్యాలు, ఎంత నీవు కావాలి అనుకున్నా, నీవే నెగ్గాలి అనుకుని చూసుకున్నా, కానీ ఒక రోజున దేవుడు పంపించినటువంటి న్యాయముతో, దేవుడు పంపించినటువంటి బిడ్డతో, దేవుడు అందిస్తున్నటువంటి నీతితో ఒక రోజున గెలుపు నీదే అవుతుంది. సుసన్న ఎన్నో రోజులు బాధపడి ఉండవచ్చు, తీర్పు దినం వచ్చేంత వరకు బాధపడి ఉండొచ్చు. ఎప్పుడైతే న్యాయస్థానంలో వెక్కి వెక్కి వేడుస్తూ ఉందో, తల్లిదండ్రుల మధ్య, భర్త మధ్య, అనేక మంది ప్రజల మధ్య ఆమెను నిందిస్తూ ఉన్నప్పుడు, అబద్ధపు సాక్ష్యాలు మూట కట్టుకొని చెప్తూ ఉంటున్నప్పుడు ఆమె హృదయం ఎంత ద్రవించిపోయిందో. కానీ ఒకే ఒక మాట దేవునికి మొరపెట్టుకుంది, న్యాయము చేకూర్చవా, నేను నిందతో ఈ లోకము నుంచి వెళ్ళాలా అని ప్రార్థన చేయగానే దానియేలు వస్తున్నాడు. దానియేలు సుసన్నకు సాయం చేస్తుంది. నీ కష్టకాలంలో దేవాతి దేవుడు తన బిడ్డలను పంపి ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎలాంటి నిందలు పడుతూ ఉన్నావు, ఎలాంటి అవమానాలు పడుతూ ఉన్నావు, నీ ముందు నిన్ను పొగుడుతూ ఉండవచ్చు, నీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండవచ్చు, నీ గురించి అన్యాయపు మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు, నీ గురించి లేనిపోని మాటలు అన్యాయంగా వెనుక మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నీ ముందుకు రాగానే నువ్వు గొప్పవాడివి అని నువ్వు పొగుడుతూ ఉండవచ్చు, నువ్వు మంచివాడివి అని మాట్లాడుతూ ఉండవచ్చు. ఎవరైతే నీ ముందు పొగుడుతూ ఉన్నారో నీ వెనుక నీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని ప్రియ బిడ్డ, సుసన్న మాదిరిగా, ప్రభువా, అంతా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక, నీవే న్యాయాన్ని నిరూపించు అని ఆయనకు మొరుపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఒక న్యాయాన్ని, ఒక రోజును మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కష్టంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరియ తల్లి తన కుమారుణ్ణి, సిలువలో వేలాడుతున్న కుమారుని చూసి బాధపడుతున్నటువంటి సమయంలో, తల్లి అనాథగా ఉండకూడదని
ఆ సిలువలో బాధపడుతున్నప్పుడు కూడా ఆయన ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడంట? తన తల్లి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ బాధలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా కుమారుడు తల్లిని మరిచిపోకుండా తాను ప్రేమించిన శిష్యుని జ్ఞాపకం చేసుకుంటూ, తాను ప్రేమించిన శిష్యునితో, ఇదిగో నీ తల్లి, ఈ రోజు నుంచి ఆమెను నీ తల్లిగా స్వీకరించు అంటున్నాడు. ఆడ సిలువలో ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు తల్లిని గురించి ఆలోచించాడు. తల్లికి ఒక తోడును, ఇంకొక కుమారుణ్ణి, ఆధ్యాత్మిక కుమారుణ్ణి అందించాడు. తల్లి సిలువ క్రింద కుమారుని చూసి బాధపడుతున్నప్పుడు ఆ బాధలో కూడా మనలందరినీ కూడా ఏం చేసిందంట? నవమాసాలు మోసి కుమారుణ్ణి ఎలా కనిందో, ఆ యొక్క బాధలు కుమారుని చూస్తున్నప్పుడు ఆ హృదయ వేదనతో ఆమె ఏం చేస్తుంది? మనందరికీ ఆధ్యాత్మిక తల్లి అవుతూ ఉంది. మన కష్టంలో, మన బాధలో దేవుడు తోడుగా మనకు ఉంటాడు. అందుకే మనం ఇంకా వాక్యాన్ని చూసినట్లయితే, దేవుని ప్రియ బిడ్డలారా, తోబీతు గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు గనక మనం చూసినట్లయితే, సారా ప్రార్థన ఏమంటుందంట? సారా, నా ప్రాణమును తీసుకొనుట నీకు ఇష్టం లేకపోతే నన్ను ఆదరముతోనైనా చూడుము అని ప్రార్థన చేస్తుంది. సారా బాధ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, తోబీతు గ్రంథంలో 3వ అధ్యాయంలో తన తండ్రి సారాకు వివాహం చేస్తూ ఉన్నాడు. మొదటి రేయి గదిలోనికి వెళ్ళగానే తెల్లారి అయ్యేసరికి సారా భర్త చనిపోతూ ఉన్నాడు. ఏదో ఒక దుష్టశక్తి సారాను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎంతో ప్రేమతో నూతన కుటుంబ జీవితాన్ని ఆరంభించడానికి గదిలోనికి వెళ్ళినప్పుడు తెల్లవారు సరికి ఆ యొక్క సారా భర్త ప్రాణము లేకుండా ఉంటూ ఉన్నాడు. ఇలా ఎందుకు అవుతుందో సారాకు అర్థం కాక దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంది. ఈ బాధను నేను భరించాలా? ఈ బాధను నేను భరించలేకపోతూ ఉన్నాను. ఈ బాధను భరించడం కంటే నన్ను తీసుకొని పో. ఒకవేళ నన్ను తీసుకోపోవటము నీకు ఇబ్బందికరముగా ఉంటే నాకు ఒక దారి చూపించు, నాకు న్యాయం చేయి. నేనే నా భర్తని, నా మొదటి రేయినే నేను చంపుకుంటున్నానే. ఈ బాధ నాకేంటి? ఈ భారం నాకేంటి? ఇలాంటి అవమానం, ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. అయ్యా, నన్ను తీసుకొని పో. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నాకు ఒక సమాధానాన్ని ఇవ్వు, నాకు ఒక దారి చూపించు, నాకు కుటుంబాన్ని ఇవ్వు. కానీ నన్ను మాత్రము ఇలా ఇబ్బందుల్లో ఉంటున్నానని నన్ను పక్కన పెట్టకు అని మొరపెడుతుంది. ఆలోచన చేద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. వివాహము కాగానే ఎంతో ఆనందంతో నూతన కుటుంబ జీవితాన్ని భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమతో ఐక్యం కాబోతున్నటువంటి సమయంలో దుష్టుడు సారాను ఇబ్బంది పాలు చేస్తూ తన యొక్క భర్తన ప్రాణాన్ని తీసుకుంటున్నారు అంటే ఎంత బాధాకరం, ఎంత ఇబ్బంది. ఎన్నిసార్లు సారా అలా బాధపడి ఉంటుంది. చివరికి దేవుని ప్రియ బిడ్డలారా, తోబీతు యొక్క ఆలోచనల ద్వారా, రఫాయేలు దూత ద్వారా ఆమె యొక్క దుష్ట ఆత్మ నుంచి ఆమెను దూరం చేస్తుంది. రఫాయేలు దూతతో దేవాతి దేవుడు రఫాయేలు దూతను తోబియాను పంపించి ఏం చేస్తున్నారంట? సారాకు పూర్తి విడుదలను దయచేస్తున్నారు. తోబీతుతో వివాహం చేస్తున్నారు. తోబీతు సారా ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంట? మోకరించి చేతులు పైకి లేపి మా నూతన జీవితాన్ని నీవు ఆశీర్వదించు అని మొరపెట్టుకుంటున్నారు. ఈ విధముగా ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు, ఆమె ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు తోబీతును, అదేవిధముగా రఫాయేలును వారి మధ్యలోనికి పంపించి సారా జీవితమును ప్రశాంతపరుస్తూ ఉన్నారు. స్వస్థతలోనికి తీసుకుని వస్తున్నారు, విడుదలను ప్రసాదిస్తున్నారు, ఒక నూతన కుటుంబాన్ని ఏర్పరుస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి దుష్ట శక్తులతో నువ్వు పోరాడుతూ ఉన్నావు, దుష్ట ఆత్మలతో పోరాడుతున్నావు, దురాత్మలతో పోరాడుతూ ఉన్నావు. ఆలోచన చేయి. నేను అనుకుంటా నాకు ఎలాంటి దురాత్మ లేదు అని. దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు దురాత్మ నిన్నేం చేస్తుందంట? వ్యతిరేక మాటలను మాట్లాడిస్తూ ఉంది. జ్ఞాపకం చేసుకో. దేవునికి వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా మనం పోతున్నామంటే అది నీవు కాదు మాట్లాడేది, నీలో ఉన్నటువంటి దురాత్మ నిన్ను మాట్లాడిస్తూ ఉంది.
దేవుని బిడ్డగా నిన్ను దూరం చేస్తూ ఉంది. ఈ రోజున ఆ రఫాయేలు దూత నీ దగ్గరకు వచ్చి నీకు స్వస్థతను, విడుదలను ప్రసాదించాలని వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? కష్టకాలంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ప్రియబిడ్డలారా, యూదీతు జీవితాన్ని కూడా చూసినట్లయితే యూదీతు గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నీటి కోసము తాపత్రయపడుతున్నప్పుడు, నీటి కోసము వారి జీవితాన్ని, వారి స్వేచ్ఛ జీవితాన్ని శత్రువుల పాలు చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటున్నప్పుడు, 3 రోజులు గడువు ఇస్తూ ఉన్నప్పుడు, 3 రోజుల్లో మనకు నీరు వస్తే వచ్చిందా సరి, లేదంటే మనల్ని మనము ఆ శత్రువులకు సమర్పించుకుందాం, తద్వారా నీటిని మనము పొందుకోవచ్చు అని ఆలోచనలు పడుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ పెద్దలందరినీ కాదని యూదీతు ముందుకు వచ్చి అవే 3 రోజులు నాకు కానుకగా ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, నేనేం చేస్తున్నాను ఎవరు మాట్లాడవద్దు, మీరు ప్రార్థన చేయండి అని అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ పెద్దలకు, ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడి యూదీతు తన జాతి కోసము, తన ప్రజల కోసము శత్రు సైన్యంలోని ప్రధానమైనటువంటి వ్యక్తిని చంపి ఇజ్రాయేల్ ప్రజలకు దాహాన్ని తీరుస్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు యూదీతు ద్వారా ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల యొక్క దప్పిక తీర్చాడు. ప్రియబిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి నీవు నేను కష్టము రాగానే మనము తోటి వారి దగ్గరికి, లోకం వైపునకు పరిగెడుతూ ఉన్నాం, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం, దేవుడు ఏం చేస్తాలే అనుకుంటూ ఉన్నాం. నీవు నిండు విశ్వాసంతో, హృదయం నిండినటువంటి భారముతో, కన్నీటితో ఆయన సన్నిధిలో నీ కష్టాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నప్పుడు నీ దేవుడు నీకు తప్పనిసరిగా ఆయన బిడ్డలను నీ దగ్గరికి పంపించి నిన్ను ఆదుకుంటాడు. ఈరోజున ఎలీషాను ఆదుకున్న దేవుడు, ఏలియాను ఆదుకున్న దేవుడు, దేవుని ప్రియబిడ్డలారా సారాను ఆదుకున్న దేవుడు, యూదీతు ప్రజలను ఆదుకున్న దేవుడు ఈరోజున నిన్ను నన్ను ఆదుకోవటానికి, నీ ఇబ్బందిని, నా ఇబ్బందిని తొలగించటానికి, సుసన్న జీవితంలో దానియేలు ఏ విధంగా వచ్చి సుసన్నకు విడుదలను ప్రసాదించి ఉన్నాడో ఈరోజున నీ దగ్గరికి కూడా దేవుని బిడ్డలను పంపించి నీకు విడుదలను ప్రసాదిస్తాడు. కష్టంలో దేవుని ఆశ్రయిద్దాం, దేవుని బిడ్డల ద్వారా విడుదలను పొందుకుందాం. అందరము తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, మహా గొప్ప దేవా, ఉన్నవాడా, అత్యున్నతమైనవాడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు ప్రభువా. ఈరోజున ప్రభువా, మేము విన్నటువంటి వాక్యం ద్వారా మా కష్టంలో, మా ఇబ్బందులో, మా ఇక్కట్లలో నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువా, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రభువా, నీ బిడ్డలను పంపించి మాకు విముక్తిని, విడుదలను, ఆయన ధైర్యమును మాకు ప్రసాదిస్తావని, మా యొక్క ఇబ్బందుల నుంచి మమ్మల్ని తొలగిస్తావని వాక్యం ద్వారా, వాక్యంలో నా తండ్రి నాయన బిడ్డల ద్వారా మేము విని ఉన్నాం. సుసన్నాను విడిపించినటువంటి దేవా, సుసన్న కష్టాన్ని తీర్చిన దేవా, ఏలీషా కష్టాలను తీర్చిన దేవా, సారా సమస్యల నుంచి నాయన బయటికి తీసుకుని వచ్చిన దేవా, ఈ రోజున మేమందరము కూడా నీ సన్నిధిలో పదాభివందనం చేస్తూ ఉన్నాం. ప్రభువా, యూదీతు ఏ విధంగానైతే ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలు తన జాతి కోసము ముందు నిలబడిందో, ఈ రోజున మేమందరము కూడా నీ దగ్గర సాష్టాంగపడి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మా కోసం నీ ఆధ్యాత్మిక బిడ్డలను నాయన, నీ హృదయం మంచి బిడ్డలను పంపించమని, హృదయముతో నిండినటువంటి బిడ్డలను, ఆపదలో ఆదుకునేటటువంటి బిడ్డలను, మా సమస్యలను పరిష్కరించు బిడ్డలను నాయన మా దగ్గరికి పంపించి మాకు విడుదలను ప్రసాదించండి. మా సమస్యల నుంచి మమ్మల్ని దూరం చేయండి. ప్రభువా, నీకు దగ్గరగా మమ్మల్ని మలచమని వేడుకొంచు. అయా, నువ్వు గొప్పవాడివే, నేను ఆపదలో మమ్మల్ని అందరినీ ఆదుకుని వాడవే. అయా, నిన్ను విశ్వసిస్తున్న బిడ్డలమే, నేను సుసాన్నాను చూసిన దేవా నన్ను చూడవా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎప్పుడైతే నాయన నన్ను నేను తగ్గించుకొని సన్నిధిలోకి వస్తావో నీ బిడ్డలను పంపించి నీ ఆత్మతో, నీ బలముతో, నీ శక్తితో, నీ జ్ఞానంతో నాయన మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని మా నాథుడిని మీ కుమారుడు నాయన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.